నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? వెళ్దాం. ఎనీ ఇన్పుట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ న్యూ మెంటర్స్? న్యూర్ మెంటర్స్ అంటే ఇప్పుడు ఇన్పుట్ సారీ, గో హెడ్ మాలిని, నేను ఇంటరప్ట్ చేస్తాను, నేను అలవాటు చేసుకోవాలి. అదే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ న్యూ మెంటర్స్. ఇప్పుడు వరకు చెప్పింది కాకుండా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆర్ ఎనీ సజెషన్స్, ఎనీథింగ్ లైక్ దట్? ఐ థింక్ దట్ సెకండ్ క్వశ్చన్ ఇది కొంచెం రిలేటెడ్ గానే ఉన్నట్టుంది. అంటే పీజీహెచ్ కిడ్స్ గురించి అడిగాము. నా సజెషన్ ఏంటంటే అందరూ కూడా వర్డ్ బాక్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నా, ఏదైనా డిఫరెంట్ వర్డ్ వచ్చింది, అది ఒక 5 వర్డ్స్ అలా రాసుకుంటే పిల్లలు మంచిది. సో దట్ విత్ ఇన్ 6 months లో చాలా వర్డ్స్ నేర్చుకోగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఇంగ్లీష్ కొంచెం కష్టం కాబట్టి, లైక్ ఎనీ ఏదన్నా ఇప్పుడు డెఫినేషన్ ఏదైనా వచ్చింది అనుకో, అవి లాస్ట్ దెమ్ టు రైట్ దట్ DEFI అనేది అలా రాయమని చెప్పాలని అనుకుంటున్నాను. Word box. Good idea. Yeah. Word box. So each person ఒక చిన్న డబ్బా లాగా మెయింటైన్ చేసుకునేటట్లా ఒక 5 words, 5 to 10 words. మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో జస్ట్ అలా చెప్పేయటం కాకుండా ఆ వర్డ్స్ అనేటివి రాసుకుంటే కొంచెం మంచిది. లత సో నేను వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇస్ రీడింగ్. No matter how your grammar is, how your language is, elaga adinu nen vallaki ఏ న్యూస్ పేపర్, ఏ బిల్ బోర్డ్స్, ఎక్కడ నడుస్తూ వెళ్ళినా, బస్ లో వెళ్ళినా, కార్ లో వెళ్ళినా, ఎలా వెళ్తున్నా అంటే యూ రికగ్నైజ్ ఆల్ ద వర్డ్స్, ట్రై టు రిమెంబర్. సైట్ వర్డ్స్ మీద ఎంఫసైజ్ చేశాను. అండ్ దెన్ ఐ టోల్డ్ దెమ్ ఓవర్ ద సమ్మర్ జస్ట్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్, ఎనీ మ్యాగజైన్, కామిక్స్. నేనైతే క్యాండిల్ లైట్ పెట్టుకుని కూడా కామిక్స్ చదివేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, స్కూల్ పుస్తకాలు చదువుకునే పుస్తకాలు సరిగ్గా చదువుకోవచ్చు కదా, హాలిడేస్ వచ్చేసరికి కరెంట్ పోతే చాలా అయినా సరే క్యాండిల్ పెట్టుకుని కూడా అంటే హాలిడేస్ లో కామిక్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ, నావెల్స్ కానీ అలాగా. సో నేను వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ ఫస్ట్ థింగ్ ఇంప్లిమెంట్ చేయమన్నాను ఓవర్ ద హాలిడేస్. అండ్ దెన్ ఎనీథింగ్, ఏదైనా సరే ముందు రీడింగ్ అండ్ దెన్ స్లోలీ రికగ్నైజ్ దోస్ కామన్ సైట్ వర్డ్స్ అంటాం ఇక్కడ మనం చిన్నపిల్లలు కిండర్ గార్టెన్ నుంచి నేర్పించేది. సో కామన్ సైట్ వర్డ్స్ కి మనకి స్పెల్లింగ్ కూడా అక్కర్లేదు, అవి ఈజీలీ రికగ్నైజ్ అయిపోతాయి. సో ట్రై టు ఫైండ్ అండ్ ఎనీ న్యూ వర్డ్, ఎనీ న్యూ థింగ్ యూ ఫైండ్, నోట్ ఇట్ డౌన్. అండ్ దెన్ తర్వాత క్లాస్ లో మనం మీనింగ్ కానీ ఏదైనా అర్థం అవ్వకపోతే డిస్కస్ చేసుకోవచ్చు అని. సో ఐ ఎంఫసైజ్డ్ ఆన్ రీడింగ్. రీడ్ బుక్స్. అది I think నాది కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉన్నట్టుంది. I usually don't emphasize on writing or anything like that, but reading, definitely I agree, Lata garu. I think reading, and for me more of speaking, I feel is confidence building, because first thing when you see people, first thing when you meet, you want to speak, and akkade confidence build avutundi. That is what my attitude is, and that's what I've learned from my own experience as well. How you present is first how you speak. So anduku I've always been on encouraging them to speak in English. Dantlo I know they are struggling, especially individual kids are a little bit, they know what they want to speak. Kani sentence framing I think is the biggest challenge for them. So I was thinking about that, and then what I did this time was, isari okare babunde, but what I did this time was, he was just discussing. So usually I start off my class saying, what did you do? How was your weekend? And then I explain what is a weekend. Then we say, okay, you describe your weekend, you describe your weekday. So we go around and talk like that. So it's encouraging speaking. And this time one of the there was only one boy, and he said he was playing a star game under something. Then I said, please explain to me. So he explained Telugu. Then I said, explain in English. Then he tried to explain in English. Then he was struggling. So what we did was, a whiteboard, Word document, I started typing with him, telling me how he would play the game. And then we looked into how we put the conjunctions, and then how do you frame a sentence? Where can you put plurals? Where can you put singulars? And then we did that paragraph of the game. Then we went through it. And then we recognized all the nouns, we recognized all the verbs, and we recognized all the adjectives. So I thought it was very relatable for them, because it's not like a academic thing, but whatever they did it in their own thing, but then they engage properly, as well as improving their verbal skills is what
I thought worked well. I need to try it. Multiple people try cheyalani anukuntunanu because I think it is really going to build up their confidence. First, I'm pretty sure they'll, start engaging more and, they will try to pick up more things. ఇండియాలో రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ అది ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను బీకామ్ లో తీసుకున్నప్పుడు మామూలు క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకు పేజీలు రాయాల్సి ఉంటుంది ఈచ్ క్వశ్చన్. చిన్నప్పుడు ఎలాగంటే మాకు బాగా రాయించేవారు అనమాట. సో అది అప్పుడు తిట్టుకునేదాన్ని. బట్ ఇంటర్ వచ్చాక అది నిజంగా అనిపించింది. అమ్మో, నాకు అప్పుడు చాలా మంది పిల్లలు ఇక్కడ స్టేట్లో చదివిన పిల్లలు అయితే అంత రాసేవాళ్ళు కదా, స్టడీ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు, ఎన్ని క్వశ్చన్స్ వదిలేసేవాళ్ళు వాళ్ళు అలా రాయలేక అంతంత అనేసి. బట్ నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది అనిపించింది. అంటే my intention every time, well, especially Shivaranjani when she introduced this scheme to me, was not just, I'm not saying it's wrong, I'm not saying definitely it's not wrong at all, but my intention was that it is an additional support. It's something additional to their curriculum. So school lo what they learn, but I know a lot of kids, they feel completely out of space in school. Like they're not very confident. They're not our first bunch of 10 kids, whoever is like really good, they'll just keep on getting better. And the backbenchers will be always backbenchers. So our attitude low, I was keeping that in my mind, and then I was trying to do something which will not be tedious for them, something which is not going to be same as school, something which is not going to be same as syllabus. This is my attitude. Again, I'm not saying anything is wrong, but entirely. I think. Sorry, I'll let you finish. I finished. Sorry, I finished. Later, entirely. I think basically the purpose of Vijnanam is not replacing school, definitely, but foundational. Wherever they're lacking, we want to bring in those concepts and confidence and all the skills. I think Vijnanam attributes the last time we want practical applicability and problem solving ability, empathy, compassion. Ivanni mana environment kuda chala important. Content నేర్చుకునేది, even if they don't learn content, if they are better humans than what they could have been, mana exposure valna, I think we would succeed. Because adi na abhiprayam. It's all perspective. These are all perspectives. Yeah. I think I completely, Akka, Lata has raised his hand. Lata, you can go. Okay, thank you. So I totally agree with Vijaya. So first they have to understand. For understanding, they have to read and they have to be well versed with the words, or well versed with, like, it doesn't matter. Grammar kuda will come eventually, but then you have to be habituated to read. You have to be in the habit of conversing, like, conversation skills. And like the Velugu team is all about additional support, and it's all about boosting confidence. Adi automatically vachestundi once they incorporate all these factors, and writing, spellings, grammar, everything will eventually come. They have to, like, nenu ade cheppanu English class lo initially I'm like helping you in talking in Telugu ante understand cheyadaniki, endukante PGH group kids will come with different backgrounds. But I told them that eventually we'll switch to English, and of course if we don't understand anything we will switch to Telugu again. But reading and comprehension and understanding what they are learning or how they are doing it ani. And then writing, we know, we all studied in India, so manaki anta rayali and then rayadaniki kuda మనం అర్థం చేసుకోవాలి మనం ఏంటి రాస్తున్నది అని. So I think I will still say that something different from school we have to do. ఎందుకంటే మళ్ళీ స్కూల్లో చెప్పిందే మనం అదే మళ్ళీ అది చేస్తే probably it would not be so much interesting for an extra curricular class. నేను చెప్పే just 5 words. I'm not like no. అందుకనే I agree to disagree. True, Sailasha. I said I agree to disagree with Sailasha అన్నది నేను అదే పాయింట్ కి నువ్వు చెప్పింది not like just 5 words. ఇప్పుడు చదవాలన్నా మనకి స్పెల్లింగ్ రావాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు లిటిల్ అని చదవాలన్నా కూడా మనకి స్పెల్లింగ్ రావాలి. అదే నువ్వు చెప్పింది కరెక్ట్. లైక్ వీ హ్యావ్ టు రైట్, వీ హ్యావ్ టు రీడ్, వీ హ్యావ్ టు బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్. స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వన్స్ ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు నీకు 6th grade 7th grade అయితే సో నో నీడ్ దే క్యాన్ రీడ్. బట్ చిన్న పిల్లలు కాబట్టి చిన్న పిల్లలకి ఇంపార్టెంట్ sight words and spellings definitely every week spell check ఉండాలి. కరెక్ట్. అది అంతే. నేను అందుకనే చూడంగానే అది తెలియదు. ఒకవేళ లిటిల్ అని సమ్ అని స్పర్డ్ లేకపోతే బ్యూటిఫుల్ అని స్పెల్లింగ్ తెలిస్తేనే దే కెన్ నో దట్. డెఫినెట్లీ ఆ వర్డ్స్ కూడా ఇటు అటు అవ్వచ్చు ఇప్పటికీ. లైక్ సమ్ స్పెల్లింగ్స్ ఈవెన్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ముందు ఈ వస్తుందా, ముందు యూ వస్తుందా, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. డెఫినెట్లీ. సునీత అండ్ హరిత, ఐ థింక్ మీ థాట్స్ ఏమైనా షేర్ చేస్తారా ఇన్ టర్మ్స్ మీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ జనరల్ గా? ఎనీ ఇన్పుట్, any experiences, suggestions? అంటే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ నాకు. అండ్ ఇంకా నాకు ఆల్ ఆర్ ఈక్వలీ గుడ్ యాక్చువల్లీ. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు. ఇట్స్ I think that's the purpose of self reflection kuda. I think ఒకటి మనం ఎలా evaluate ఎలా అనేది. Okay, the purpose of again self reflection, we'll have a self reflection section every month, right? It's to learn from each of us and see what suits us and just share our experiences. So that's the so Malini, I think next question is very similar. Share teaching methodologies that is helping each of us. I think almost like already cover అయిపోయింది. Already cover అయిపోయింది. Unless anybody specific ga ena cheppali anukunte, just vacation planning and emergency. Just general ga quick ga I'll try to share my screen. So general ga going forward, I think మనం చాలా మంది US లో ఉన్నాము and India లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ if you know ahead of time plans ఏంటి అని తెలిసినప్పుడు కానీ, and general ga life happens, right? When life happens urgent ga we would need things. So our situation lo what would be the process ane daniki. So these slides I'm going to share it in the group WhatsApp. But these are also already mentors folder lo these slides are there. It's part of the new mentors folder procedures ani. So basically we have a backup teacher. General ga critical thinking ki nenu, math ki Lakshmi, Telugu ki Roja, English ki actually we had Manisha, but Manisha moved on to teaching English primarily. Everaina backup teacher ga act cheyali anukunte please let me know. I think Lata can be, but Sunita or if anybody else, if you want to act as a backup teacher, please let us know. Idi planned vacation. So first we reach the screen కనిపిస్తుంది కదా. I can't see any of you. కొంచెం జూమ్ చేయొచ్చు. కొంచెం జూమ్ చేయండి. ప్రెజెంట్ మోడ్ లో పెట్టొచ్చేమో, రైట్? ఐ థింక్ ఇది ఉంది స్క్రీన్ అయితే కనబడుతుంది. Is it better? Yeah. Okay. So subject teacher ni, that's the backup teacher part. ఒకవేళ అది కుదరలేదు, వర్క్ కాలేదు అనుకుంటే then we can swap with the same level mentor to different days ki. Third level 3 English can swap with level 3 math atla swap chesukochu. If not, if any of this is not possible and if any mentor is available, then we'll take up rainy day sessions lo I think it's an open session. I think we can think about spoken English or any math techniques or anything like that. So you can take my name for a standby teacher, like just in case emergencies lo. Okay. Apart from Monday, any other weekday kada, Tuesday, Wednesday, Thursday, Friday. Monday naakundi kada. Yeah. Okay. English తీసుకోవచ్చు అప్పుడు. English, yeah, I'm okay with English. అది ఏ డేట్స్ Ranjini? Sorry, the previous slide lo I missed that bit. Plan vacation ఏ dates ki, is there a particular time you're looking for? No. జనరల్ గా జనరల్ గా మనం వెకేషన్ ఎవరైనా రాకున్నా మనం వెళ్ళాలనుకున్నా ఏం చేయాలి అంటే okay fine, sorry I'm procedure sorry, if we are planning a vacation, this is the procedure to follow. Okay, thank you.
if I'm going to be away for a few weeks, I think this would be the procedure to follow. Tarvata emergency absence ante day to day, and within a day or 2 week lo we can urgent leave we can, then you can just inform in the WhatsApp group. Ideal again, Roja every Friday she's sharing this document which backup standby. Sunita cheppandi kada, I can be a standby for any day annatlu. Standby and if you are free that week, if there is a possibility of one additional day, sign up cheste, when that person can come in to support. So that person they can either take the same class and the same whatever it is, critical thinking. If somebody from critical thinking is not there, we're going to cover the class. If they're confident, they can just go ahead and take the same critical thinking. If not, they can do their own subject koda. Or again, rainy day. So WhatsApp group lo ganaka every respond cheyaledu time ki ante Roja call cheyochu. Roja kuda dorkaledu ante you can call me or backup person for that day anukunnatlu, and then they can take their own specific subject or rainy day sessions or anything like that. So that is those are emergency absence procedures. Any thoughts, any questions on this? సో ప్లాన్డ్ వెకేషన్ కి ముందే ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంది? నా ఇప్పుడు నాది క్రిటికల్ థింగ్. That's a good question, Roja. Yeah, planned vacation. వెళ్తున్నాను వెకేషన్ 1 month. That's a good question. It may be reasonable ante group lone message petteyochu, so that if anybody is available, they can just opt in our time low. I think it's reasonable. We'll leave it in the group itself. Is everybody comfortable with that? Google document petna, we can keep a record of it kada. I mean, if the same location where we have other documents, holiday sheet eman peteste, maybe we can just keep filling our dates whenever we do need to put it in WhatsApp, because andar poi akkad chudar kada, but at least for reference, if we can keep a log in the Google document, maybe that is spreadsheet calendar. Yeah, that's a good idea. That's a good suggestion, Vijay. I think we'll do that. New mentor folder lone create chesi we can share. Idi when are they resuming back? Ipudu vacation tarvata any dates? Because so individual kids ki June 10th start up. Sorry, somebody was going to answer. Roja, go ahead. చెప్పలేదు, కరెక్ట్ డేట్స్ నాకు కూడా తెలియదు. June 10th తెలుసు నీకు, తెలీదు అనుకుంటావు అంతే. June 10th individual kids ki, Pratyusha kids ki, either it may be in the middle of the week or June 17th. We'll get it ante దగ్గరలో పోస్ట్ చేస్తాను group లో. Okay. Yeah. So any other questions? I think group lo post cheskundamu, and then we'll also create a document to keep a log. And okay, if not, we'll go to the next topic. So idi nenu group lo kuda share chesanu. So again, I have no experience in teaching, nothing, na brain launch ala vachinavi pettanu. This is a preliminary document. We can modify it. But my thoughts were, constant ga, I think our difference range of people untar kada. Our range of people assessment ki, interaction ki, and to understand who we need more. Obviously, regular ko kuda telisipotundemo, but I thought this could be a methodology that we can keep on, which we can update based on everybody's input. But in simple questions, basic questions answer cheyagalgutunnara a concept gurinchi. If you take a concept, then deeper questions like why, how, what, then are they able to relate to the practical applications in life? And then topics ki are related topics ki connect cheyagalra, different subjects lo topics collect cheyagalra ani, and then teach another kid in the classroom. So this was just my thoughts, but again,
they're more experienced people with teaching here. So definitely, I think if any of you think, Adi kuda I'm going to share it in the group, and also we'll post it. We'll save it in the pre-session assessment. Idi and Vignanam attributes. I rendu kuda I'll add those slides into the Vignanam attributes, that I'll add it into the pre-session quick reflection form. Okay, now any inputs? I think for want of time, immediate inputs like Putte, but if you get any thoughts, just share it in the group and we can update it. We'll probably keep a deadline of around 1 week. 1 week. Yeah. Sorry. I think మా ఆయన 2-3 సార్లు కాల్ చేశాడు. సాహిత్ క్లాస్ కి నేను ఇక్కడ మునిగిపోయినాను. So excuse me. All right. That's it. We will. Next, depth of assessment for kids అని ఉంది Chiranjini. అదే సారీ, అది షేర్ చేసేసాను. అది ఇప్పుడు డెప్త్ ఆఫ్ కాంప్రహెన్షన్ అన్న కాన్సెప్ట్ కాంప్రహెన్షన్ అన్నాను కదా, that was the thing. I think next. Quick, I'm not sure if I rushed through, but definitely I think any questions, any burning questions on that or burning thoughts, we'll give a minute or two. Okay, then we will move on. Yeah, next new mentors folders. ఇది న్యూ మెంటర్స్ కి అందరికి ఒక ఈమెయిల్ లో ఫోల్డర్ షేర్ చేసాము. మోస్ట్ అందరికి వచ్చి ఉంటుంది. మీకు దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే అడగచ్చు. ఆ ఫోల్డర్ లో కరికులం ఉంటుంది, ఇంకా ప్రీ సెషన్, పోస్ట్ సెషన్ క్విక్ రివ్యూ డాక్యుమెంట్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆఫ్ ద డే లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు చెప్పండి. డాక్యుమెంట్ మెయిల్ వచ్చింది. సో అది అందులో ఏంటంటే ఆ రోజు మనం క్లాస్ తీసుకున్న క్లాస్ లోని హైలైట్స్ రాయాలి, అంతే కదా? ఏం టీచ్ చేసాము, మెథడాలజీ అదేనా అప్డేట్ చేయాలి కదా? అదే సునీత, డేట్, మీరు తీసుకున్న సబ్జెక్ట్, మీరు యూజ్ చేసిన స్ట్రాటజీస్, ప్రిన్సిపల్స్ ఏం అప్లై చేశారు, అవన్నీ జస్ట్ ఫిల్అప్ చేయడమే. అది గూగుల్ షీట్స్ లో ఉంది, నేను చూసాను అది, కానీ అది యాక్టివ్ గా ఉందో లేదో నేను చెక్ చేయలేదు. ఒకసారి ట్రై చేయండి, ఓపెన్ చేసి, రాలేదంటే చూద్దాం. ఓకే. ఎవరికైనా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దాంట్లో? లేదంటే నెక్స్ట్ గ్రాటిట్యూడ్కి వెళ్ళిపోదాం. రోజు స్టార్ట్ చేస్తారా? టుడే థ్యాంక్ యూ టు యూ ఆల్ అన్ని మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినందుకు. వెరీ నైస్ టు హియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ లత. Yeah, thank you to everybody. ఇది నా ఫస్ట్ మీటింగ్, కాకపోతే చాలా ఇంటరాక్టివ్ అండ్ ఫన్ అండ్ ఓపెన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తో ఉన్నది. సో ఇట్స్ రియలీ గుడ్. అండ్ లత, యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పానంటే మా పాప ఉంది, సో షీఈస్ 5th grade. తను ఎట్లా అంటే చెప్పడం అన్ని బాగా చెప్తుంది, రాసే వరకు బద్ధకం అయిపోయి ఏం చేసిందంటే చాలా పాయింట్స్ మిస్ చేసేసి రాస్తుంది అనమాట. అందుకే చెప్పాను. అవును, కరెక్ట్. నో, ఐ ఆల్సో స్ట్రాంగ్లీ అగ్రీ. నేను చెప్పాను, తను చెప్పడం అన్ని చెప్తుంది, తను రాయాలంటే చాలా బద్ధకం, అది మొత్తం మిస్ చేసేస్తుంది అనమాట. ఆ పాయింట్స్ మిస్ చేస్తుంది, రాయటానికి ఓపిక లేక తనకి. I have 2 boys, so ఆ రాత స్ట్రగుల్ నాకు తెలుసు. బాయ్స్ కి చాలా బద్ధకం, వాళ్ళు అంటారు ఇంకా రాసేం కదా చాలు, రాయరు. కరెక్ట్. I have to add something here. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకి కాంప్రిహెండ్ చేసిన తర్వాత మనం ఆర్టికులేట్ చేసి ఓవర్గా కొంతమంది థాట్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మన రాస్తేనే నీకు అసలు ఎంత అర్థమైంది, హౌ వెల్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ టు అదర్స్. అందరికీ వినే ఓపిక ఉండదు కదా. సో ఇట్ ఈస్ త్రూ రైటింగ్ దట్ ఇట్ విల్ రీచ్ లార్జ్ గ్రూప్.
దట్స్ వాట్ దీనివల్ల చాలా డిసిప్లిన్ కూడా చాలా చాలా తేడా వస్తుంది పిల్లలలో. చాలా డిసిప్లిన్, అవునవును. చాలా ఫోకస్, చాలా ఉన్నాయి అసలు. నేను బిఎడ్ చేస్తున్నప్పుడు నా ప్రొఫెసర్ చెప్పింది ఇదే. చిన్నప్పటి వరకు నువ్వు ఎంతవరకు చదువుకున్నావో అది ఒక ఎత్తు. బిఎడ్ లో ఎక్స్క్లూజివ్లీ దే మేక్ యూ రైట్. అంటే మనకి ఇంక విసుకొచ్చేస్తుంది రాసి. బట్ అది పేషెన్స్ కూడా మనకి వస్తుంది. డిసిప్లిన్ వచ్చేస్తుంది పిల్లల్లో. కూర్చొని కామ్ గా కూర్చోవటం అలవాటు అవుతుంది. ఎగ్జాక్ట్లీ ద పేషెన్స్ లెవెల్ అలవాటు అవుతుంది. చాలా ఉన్నాయి. ఇది డజంట్ మీన్ వి డోంట్ వాంట్ ఇవ్వటమో ఏదో దానివల్ల చాలా ఉన్నాయి బెనిఫిట్స్. So basically, usually రాయడంతో we also have book లో పేపర్ లో టైప్ చేసేదానికన్నా రాయడంలో కూడా there is a lot of brain that involves. Correct. There is no questions about any of the things. Okkati, I want to take an opportunity to so we are not insisting anything anywhere. Velugu is not insisting anything anywhere. As Velugu or Vignanam mentors, we do not want to insist anything onto the kids. We don't want them to perceive as imposition and as pain. The environment, you'll hear me saying this multiple times. Environment, chala, I think it's key. So we want to have a lot of positivity and love and care in the environment that we're bringing in. I'm just taking an opportunity to say that one more time. సో గ్రాటిట్యూడ్ ఇవాళ అయితే మా సన్ కి చెప్తాను. సో 1 year కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు. సో ఏం ఇది లేకుండా మంచిగా చదువుకొని సో హాస్టల్ ఖాళీ చేసేసి వచ్చేసాడు. థ్యాంక్ యూ. పాస్ ఆన్ టు హరిత మీరే. వాళ్ళ జర్నీలో ఉన్నాను. థ్యాంక్స్ అక్క. మధ్యలో జాయిన్ అయ్యాను కదా, సారీ చెప్దామని అనుకున్నాను. బాబును 18th హాస్టల్ చేర్పించాలక అవి కొనడానికి అని చెప్పేసి అవన్నీ కొంచెం తిరుగుతా ఉన్నాను, అందుకే బిజీగా ఉన్నాను. No problem. And yeah, ivanni kuda I think life happens. This we are doing out of our extra time. That is primary responsibility. And our fulfill parents chala obviously I think we need commitment in general, but cool, no apologies about it. Pass on just avra మీకే అక్క, శివరంజని అక్క మీకే. yeah నేను యాక్చువల్గా అగైన్ ఐ థింక్ నాది కూడా రోజా ఐ థింక్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ మీ అందరికి వెరీ అంటే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ యాక్చువల్గా ఆల్సో మై అమ్మా నాన్నకి హెల్ప్ చేస్తున్న లేడీ హూస్ అట్ హోమ్, బ్యాక్ హోమ్, షీఈ్ అమేజింగ్. చాలా బాగా చూసుకుంటున్న అమ్మ వాళ్ళని. ఆబ్వియస్లీ మనీ ఇస్తాము, దట్స్ డిఫరెంట్, బట్ there is a lot of difference, right? Double పనిచేసేదానికి, ప్రేమగా చూసుకోవడానికి. I'm very grateful for her presence in our lives. Sunita? గ్రాటిట్యూడ్ ఈ రోజు అంటే మీ అందరికీ చెప్పాలి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే మనకి కొన్ని తెలిసినవి కూడా మళ్ళీ వింటే అది మళ్ళీ కొత్తగా రిఫ్రెష్ అవుతుంది మన సిస్టంలో, అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని ఐ బిలీవ్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్. పాస్ ఆన్ చేయండి సునీత. శ్రీలక్ష్మి వెళ్ళిపోయిందా? శ్రీలక్ష్మి ఉంది. లక్ష్మి ఈ రోజు ఇంకా ఉన్నాను నేను. నేను థ్యాంక్ గాడ్ అని చెప్పాలి అగైన్. నా అలారం మోగినందుకు, క్లాస్ లాస్ట్ దాకా నా ఫోన్ ఛార్జ్ అవ్వనందుకు, నా చేత నాకు ఆన్సర్ లేని క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పించినందుకు. జనరలీ క్వశ్చన్ లోనే సగం ఆన్సర్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ మీరు ఎదుర్కోవాలి అంతే. అసలు నాకు దానికి ఆన్సర్ లేదేమో అనుకున్నాను. అసలు అలాంటిది ఫేస్ అయ్యానా, నన్ను భయపెట్టి నా గ్రోత్ ఆపేసింది అని. కానీ నేమో నా కూతురు గ్రోత్ ఆపేస్తున్నానేమో భయపడి.
తను చెప్పుకుంటారు పెద్దగా నాక. బాగా వంట చేయించుకొని తింటున్నానులే, ఒక ఆమెను తెచ్చిపెట్టుకొని ఇంట్లోనే హ్యాపీగానే ఉంది, హాస్టల్ లైఫ్ లేదు కదా నాకు అని. రోజా నెక్స్ట్. అది అయిపోయింది. మాలిని ఉంది. మాలిని. మాలిని, విజయ, రైట్? ఎవరికి? నాకేనా? లత, యా షీ డిడ్. మాలిని నీకే. నా గ్రాటిట్యూడ్ వచ్చి మా సన్ కక్క, మీ నిన్న కూర్చొని నీ చైల్డ్హుడ్ మెమరీస్ ఒకసారి చెప్పు మమ్మీ నాకు అని చెప్పాడు. సో నేను అవన్నీ గుర్తు చేసుకున్నాను వాడు అడగడం వల్ల. అఫ్ కోర్స్ మనం మర్చిపోమనుకో, బట్ వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ అన్ని చెప్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఇంకా చెప్పు అన్నాడు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ రిమెంబరింగ్ ఆల్ మై చైల్డ్హుడ్ మెమరీస్ అగైన్. విజయ. నేను ఈ రోజు ముగ్గురికి 3 సార్లు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ మాకు ఇవాళ లేక ఎండ్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఆబ్వియస్లీ ఫర్ ఎవ్రీబడి హియర్. But really insightful session అనిపించింది. It was little conversational and interactive, but really good, positive one. It was very good. And special thanks to Lakshmi garu, Sri Lakshmi, for making me laugh. It's so nice to hear you make these nice kind of silly comments, but very nice, and it makes me really happy to be able to laugh heartfully. So thanks to you as well. Yeah, actually I see that very clearly. Like me maatladutunnappudu there's so much of మాట్లాడితేనే నవ్వు వచ్చేస్తుంది అని, కానీ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే కాదు లక్ష్మి, నువ్వు మాట్లాడేది కదా, అందరు కామ్గా ఉన్నప్పుడు నువ్వు ఒక వస్తావు, అది అందరినీ నవ్విస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇస్ ప్లస్ పాయింట్ ఫర్ యూ. అందరు అలా చేయలేరు కదా. నేను ప్లస్ గానే తీసుకున్నా, దీంట్లో నెగటివ్ కూడా ఉందన్న ఎవరు అనుకోలేదు. ఇంకోటి కూడా చేయబట్టుకున్నానంటే యాడవని కూడా యాడొస్తారు. ఎప్పుడన్నా చూద్దాం, ట్రై చేద్దాం. ఇంకా అందరు అయిపోయారా విజయ పాస్ ఆన్ చేయడానికి? అయిపోయినట్టు అందరు అయిపోయారు. జాయిన్ అయినట్టున్నారు, కనిపించట్లేదే హరిని. హరిత నేను జాయిన్ చేసింది, హరిని అనుకున్నాను. సారీ హరిత. హరిని యాక్చువల్ గా she had something